హాయ్ ఫ్రెండ్స్, పసుపు నల్ల పసుపు అయితే ఇది పండిందండి. కానీ నీటి దుంపలు చూసారా ఎన్ని వచ్చేసాయో. కానీ కారణం ఏంటో తెలియదు కానండి, ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం నేను పండించిన పంట అండి ఇది. కానీ నీటి దుంపలే ఎక్కువ వచ్చాయండి. పసుపు నల్ల పసుపు అయితే ఇలా ఉంది చూసారా. మనం ఇలా చూసారా ఎంత బాగుందో, ఇలా ఉంది. అయితే నీటి దుంపలు అయితే ఇలా వచ్చాయి. సరేనండి, ఈ సంవత్సరానికి మరి ఇలా వచ్చింది. వచ్చే సంవత్సరం ఇంకా సక్సెస్ అవుదాము. మొదటి సంవత్సరం ఎవరికైనా ఇలా వస్తుంది కదా. మన తోటలో పెండలం కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోనండి, ఒక చిన్న దాంట్లో పెండలం కూడా బాగా వచ్చింది. ఈ నీటి దుంపలు ఎలా చెయ్యాలి అన్నదే నేను ఫుల్ వీడియో చేస్తానండి, అందులో వివరిస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ పంట ఇలా పండించుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఇది మనం ఆయుర్వేదంగా వాడుకునే పసుపు అండి. ఇంక నేను ఇది ఎలా వాడాలి అన్నదే మీరే నాకు తెలియజేయాలి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం పండించటం. మరి మీకు తెలిసిన విషయాలు కామెంట్లో తెలియజేయండి. బాయ్ అండి.